ఒక రాజుగారు ఊరంతా చాటింపు వేయించారు. ఆ చాటింపు విన్నవాళ్లంతా గుంపులు గుంపులుగా పరుగులు తీస్తున్నారు. ఇంతకీ విషయమేమిటంటే, రాజుగారి భార్య హారం కాకి ఎత్తుకెళ్ళిపోయింది. దానిని తెచ్చి ఇచ్చిన వారికి రాజ్యంలో సగభాగం ఇస్తానని రాజు చాటింపు వేయించాడు. ఎక్కడ చూసినా ప్రజలంతా రాజుగారి భార్య హారం వెతకడంలో నిమగ్నమైపోయారు. అంతలో ఒక వ్యక్తికి హారం ఒక కోనేటిలో కనిపించింది. దానిని పట్టుకుందామని కోనేటిలోకి దిగాడు. హారం కనిపిస్తోంది, కాని చేతికి రావడం లేదు. ఒకసారి కాదు, రెండుసార్లు కాదు. అతడు హారం పట్టుకునే ప్రతిసారీ చెయ్యి జారిపోతోంది. ఇక్కడ మాయలేదు, మంత్రం లేదు. అసలు విషయం ఏమిటంటే, హారం కోనేటి ప్రక్కనున్న ఒక చెట్టుపై వేలాడుతోంది. హారం యొక్క నీడ కోనేటిలో పడుతోంది. అతడు నీడను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు, అంతే. ఓ క్రైస్తవుడా, తాత్కాలికమైన వాటిని చూసి సమయాన్ని వృధా చెయ్యవద్దు. పైనున్న వాటిని చూడు. అక్కడ మీకు నిత్యజీవం దాచి ఉంది.